గత 7 ఏళ్లుగా ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు సాగుతూనే ఉన్నాయి తప్ప పూర్తి కావడం లేదు. దీంతో స్థానికులు వాహనదారులు నరకం చూస్తున్నారు. మనుషులు నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్డుపై సిమెంట్ బారికేడ్ దిమ్మలను ఇష్టానుసారంగా పెట్టేయడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులతో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఉప్పల్ చౌరస్తా నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్కి వెళ్ళేటట్టుగా రూటు మూసేయటంతో దారి మూసేయడంతో జనాలు ముఖ్యంగా వరంగల్కి వెళ్ళేటట్టుగా వాళ్ళు ఇటు గట్కేసరికి వెళ్ళేటట్టుగా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు అనాలోచిత నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో గత 6 ఏళ్లకు పైగా ఈ విధంగా ఎలివేటర్ కారిడారు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు జరగాల్సినట్టుగా ఎలివేటర్ కారిడారు పనులు కొన్ని ఏళ్ల నుంచి చేపడుతున్నారు. 6 ఏళ్ల నుంచి ఈ పనులు చేపడుతూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వాలు మారినా కానీ ఎలివేటెడ్ కారిడార్ పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు పోయేట వాళ్ళు హన్మకొండ బస్సులు ఇక్కడ లేవు, ఇప్పుడు అక్కడ మార్చారు. తెలుసా మీకు? అది తెలియదండి. ఎక్కడ పోమంటారు? ప్రభుత్వం ఇక్కడ నుంచి నల్ల చెరువు వరకు బస్సులు అక్కడ మార్చింది, అంటే ఇటు పనులు చేపడుతున్నారని. తెలియదు ఆ విషయం? మీకు తెలియదండి. మీకు తెలియదు అమ్మా? మాకు తెలియదండి. ఇప్పుడు వచ్చినాం, ఇంత సామాన్ తీసుకొని వచ్చినాం. ఎట్లా తెలియదు, పోదామంటే కాళ్ళు నడుస్తలే. తెలుసా అమ్మా ఈ రోడ్డు పనులు అవుతున్నాయని? బంద్ అయితే నేను తెలియదు అసలు. ఇట్లా బంద్ చేస్తారని మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఈ రోడ్కి అసలుకి రాకపోతుంది. ఇంత దూరం నుంచి ఇట్లా ఇక్కడ రావడం మాకు ఏం అవసరం వచ్చింది? ఇట్లా బంద్ చేస్తారని తెలిసి ఉంటే ఎక్కడ ఇంట్లోనే కూర్చోటోళ్ళు. ఇప్పుడు మేము పోవాలి, కూడా పోవాలి. తెలుసా ఈ రోడ్ బ్లాక్ చేసిన? తెలుసా? తెలియదు మాకు. ఇప్పుడే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక అది ఎక్కి ఇక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాం. అసలు మాకు అసలు కూడా గుర్తులేదు ఇది బంద్ ఉందని. ఇప్పుడే మాకు తెలియదు. ఉప్పలోనే ఉంటాం కానీ బంద్ చేస్తామని కూడా తెలియదు. ఇవాళ సడన్ చెప్పారు. చాలా ఇబ్బంది అవుతుంది ఎండలు. ముందస్తు సమాచారం లేదు కదా సార్, అందువల్ల ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందు చెప్తే ఎవరైనా ప్రిపేర్ అయ్యి వెళ్తుండే ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి అంత దూరం నడవాలంటే ఎవరికైనా ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది, అక్కడి నుంచి నడవాలంటే కనీసం ఫెసిలిటీస్ కూడా లేవు. ఏ రకంగా వెళ్తారండి? అందువల్ల కొంచెం ప్రభుత్వం కూడా చూసుకొని ఎలాగానో అక్కడికి వెళ్ళిపోయేటట్టు చూడాలి. ఓకే, ఇప్పుడు ఈ పనులు ఒకే 2 వైపులా కాకుండా ఒక సైడ్ రోడ్డు పెడితే అయిపోయింది కదా? అవునవును, అదే చాలా మంది అదే అంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అదే అంటుండే అనమాట. ఇప్పుడే కాకుండా కొంచెం టైం ఇచ్చి మనకు ఇస్తే బాగుండే అని చెప్తుండే అనమాట. 7 ఏళ్ల నుంచి పనులు జరుగుతున్నాయి, ఇంకెంతకాలం చేస్తారు? పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. పైగా ఇప్పుడు మొత్తం ఆల్ ఆఫ్ సడన్గా ఆపారు. మరొక అంశం ఏంటంటే మరొక 20 రోజుల్లో స్కూల్స్ ప్రారంభమవుతాయి, కాలేజీలు ప్రారంభమవుతాయి, విద్యా సంస్థలంతా మళ్ళీ రీఓపెన్ అవుతాయి. అప్పుడు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ 20 రోజుల లోపల వీళ్ళు పనులు చేస్తారంటే లేదు. మరొక అంశం ఏంటంటే ఇలా రోడ్డు ఆపారు కానీ పనులు మాత్రం మొదలుపెట్టలేదు. పనులు మొదలుపెట్ట దీనికి అంతా అబ్జర్వేషన్ కోసం 2-3 రోజులు, వారం రోజులు టైం తీసుకుంటారు. ఆ తర్వాత ఇక మిగిలింది 10-15 రోజులే. ఆ 10-15 రోజులలో పనులు పూర్తి కావు. మళ్ళీ ఒకవేళ సిమెంట్ వర్క్ చేసినా ఆ క్యూరింగ్ కావడానికి కూడా సమయం సరిపోదు. దాంతో జనాలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే స్కూల్స్ రీఓపెన్ చేసిన తర్వాత మరింత ఆగ్రహం వ్యక్తం చేసేట్టుగా అవకాశం ఉంది. అందుకే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ఒకవైపు పైన వదిలేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, ఉప్పల్ చౌరస్తా, హైదరాబాద్.